ఈ బ్లౌజ్ మీరు చూస్తున్నట్లయితే ఇది పట్టు ఫ్యాబ్రిక్ అండి. లోపల శారీ, పట్టు శారీ, కంచి పట్టు శారీకి లోపల ఏ క్లాత్ అయితే ఇచ్చాడో ఆ క్లాత్ యూజ్ చేసి ఈ పైన నెట్ వేసామండి. ఇప్పుడు మీకు లుక్ తెలుస్తుంది. ఈ ప్యాచెస్ ఎందుకు ఇలా పెట్టాము అంటే మేడం మగ్గం వరకు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మగ్గం వర్క్ది. దానికి పైన నెట్తో వర్క్ వచ్చింది, సపరేట్గా క్లాత్ బాడీకి వేశారు. బ్యాక్ సైడ్ ఇలాగే ట్రాన్స్పరెంట్. సో మనకి ఈ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదు. అలా అని చెప్పేసి మనకి డై చేపించే టైం లేదు. అందుకని ఈ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ప్యాచెస్ ఎలా అయితే ఉన్నాయో ఆ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేస్తూ వేసి పైన మళ్ళీ ఈ వర్క్ని అటాచ్ చేసాము. దీని శారీ ఎలా ఉంది చూడాలనుకుంటున్నారా? సో పళ్ళు, బ్లౌజ్ ఇదే కలర్ అండి, శారీ మాత్రం డార్క్ బ్లూ. బాగుంది కదా, నాకైతే నచ్చిందండి. అండ్ నేనే ఇలా సెట్ చేశాను మేడంకి. బాగుంటే మీకు నచ్చింది తీసుకొని చేసేయండి ప్రసన్న అన్నారు మేడం. సో చేసేసాను. ఇదొకటి. ఇంకా మేడంది ఓల్డ్ పట్టు శారీ, పెళ్ళి అప్పుడు శారీ అన్నారు. సో ఆ శారీకి మ్యాచింగ్ గోల్డ్ విత్ పింక్ షేడ్ ఉన్న బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది కూడా ప్యూర్ పట్టు. సో ఇక్కడ వరకు మేడం మెటీరియల్స్ అండి. మేడంవి నేను ఎంతవరకు పడతాయో అంతవరకు షార్ట్ తీసి పెడతాను. బ్లౌజెస్వి ఒక దాంట్లో, డ్రెస్సెస్వి ఒక దాంట్లో.